సిద్ధి వినాయక స్వామికి జై. శ్రీ రామచంద్రమూర్తికి జై. జై నమ పార్వతీపతియే. హర హర మహాదేవ. వినయ గర్భితమైన నా పలుకులు ఆలించవా రామ. పరిపాలించవా రామ. ఎంతని వేడుదుమురా రామ నిన్ను. ఎంతని వేడుదుమురా రామ నిన్ను. నీకు చుంకైన దయరాజ కాశరథ రామ. ఎంతని వేడుదుమురా రామ నిన్ను. నీకు చుంకైన దయరాజ కాశరథ రామ. ఎంతని వేడుదుమురా రామ నిన్ను. విలపించి వేడుచుంటి ఏకాంతమున విలపించి వేడుచుంటి ఏకాంతమున జాళంబు చేయబోగా. జాళంబు చేయబోగా. గక్కున మమ్మేలు సీతాపతి. ఎంతని వేడుదునురా రామ నిన్ను. వారు వీరని ఎంచబోగా. వాదములు చేయబోగా. వారు వీరని ఎంచబోగా. వాదములు చేయబోగా. సుగుణధామ సార్వభౌమ. సుగుణధామ సార్వభౌమ. రామదూతల నీలద. ఎంతని వేడుదునురా రామ నిన్ను. నీకు చుంకైన దయరాజ కాశరథ రామ. ఎంతని వేడుదునురా రామ నిన్ను. శ్రీ రామ నిన్ను. శ్రీ రామ నిన్ను.
శిరమున గంగను మోయుచో కరమున డమరుకము దాల్చి కడుబీ కరము మురగము మెడలో నాదగా పరికింతువు భక్త జనుల మానస తలపు శివనామమే నాగానమో ఓంకారమే నాగానమో శివనామమే నాగానము ఓంకారమే నా ప్రాణము శివనామమే నాగానము శంభో శంకర సాంబ సదా శివ కైలాసవాస గిరిజారమణ శివనామమే నాగానము ఓంకారమే నా ప్రాణము శివనామమే నాగానము నీ గుణగానము చేసెదమయ్యా సరిగమ పదనిద స్వరములు పలుకగా నీ గుణగానము చేసెదమయ్యా సరిగమ పదనిస స్వరములు పలుకగా శివనామమే నాగానము ఓంకారమే నా ప్రాణము శివనామమే నాగానము నీ గలమందున గలము నింపి కలయమునా ప్రణవమూర్తియే నీ గలమందున గరళము నింపి కలయమునా ప్రణవమూర్తివే భజనలు చేసే భజనలు చేసే భక్తజనావళిని శివనామమే నాగానము ఓంకారమే నా ప్రాణము శివనామమే నాగానము 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 తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు గనునికి
తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బ్రతుకు కనునికిది తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బ్రతుకు కనునికిది తెలిసితే మోక్షము తెలియకున్న బంధము అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమదిగి అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమదిగి కొనికితే పాపమేది పుణ్యమేది కర్మమందు కొనికితే పాపమేది పుణ్యమేది కర్మమందు పునర ఫలము నొల్లనా యోగికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బ్రతుకు కనునికిది తెలిసితే మోక్షము తెలియకున్న బంధము వేవేల విధులందు విరపేది మలపేది దైవము నమ్మిన వ్యక్తి తండ్రికి వేవేల విధులందు విరపేది మలపేది దైవము నమ్మిన వ్యక్తి తండ్రికి వెంకటేశ్వరుడు చిత్తములో ఉన్నవాడు ఈ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఇవ్వలేదు అవలేదు తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బ్రతుకు కనులిగిది తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలియకున్న బంధము తెలియకున్న బంధము లంబస్తని వికృతాక్షం ఘోరరూపం మహాఫలం ప్రేతాసన సమారూఢం జోగులాంబం నమామ్యహం జోగులాంబం నమామ్యహం విశ్వపాలిని బృందరూపిణి కుంతవాహని శాంభవి దక్షిణ కాశీలో తలదారు దేవత గోగులాంబ ప్రణతి ప్రణతి విశ్వపాలని ఉగ్రరూపిణి ప్రేతవాగని శాంభవి దక్షిణ కాశీలో అలలారు దేవత జోగులాంబ ప్రణతి ప్రణతి ముఖము భీకర మెడలు హారం రత్న సింహాసనము నీకు ముఖము భీకర మెడల హారము రత్న సింహాసనము నీకు దేవదేవి వయలంపురమున అమ్మవై నిలిచావు జనని దేవదేవి వయలంపురమున అమ్మవై నిలిచావు జనని
బహుజనని విశ్వపాలని ఉగ్ర రూపిణి ప్రేతవాహిని శాంభవి దక్షిణ కాశీలో అలనాడు దేవత జోగులాంబ ప్రణతి ప్రణతి బాల బ్రహ్మ హృదయ వాసిని దీన బాంధవి శాంకరి బాల బ్రహ్మ హృదయ వాసిని దీన బాంధవి శాంకరి కరుణతో ఐశ్వర్యము సగా భువి పగలసిన జగన్మాతవు కరుణతో ఐశ్వర్యముసగా భూమిపై వెలసిన జగన్మాతవు మమ్మేల వెలసిన జోగులాంబవు మమ్మేల వెలసిన జోగులాంబవు విశ్వపాలని ఉగ్ర రూపిణి ప్రేతవాగని శాంభవి దక్షిణ కాశీలో అలనాడు దేవత జోగులాంబ ప్రణతి ప్రణతి మా ప్రణతి ప్రణతి మా ప్రణతి ప్రణతి మా ప్రణతి ప్రణతి సాయి శరణం బాబా శరణం నీకే సదా స్మరణం నీకే సదా స్మరణం నిర్మల మహిమాన్వితము సుందర వదనం సిద్ధి బుద్ధి శాంతి అమృత కలుషం నిర్మల మహిమాన్వితము సుందర వదనం సిద్ధి బుద్ధి శాంతి నొసగు అమృత కలశం సాయి నామం కోటి బ్రహ్మార్చనం బాబా స్మరణం నిత్య సంకట హరణం అజ్ఞానము తొలగించే జ్ఞాన జ్యోతివై అభయమిచ్చు జీవించు గణనాథుడవు అజ్ఞానము తొలగించే జ్ఞాన జ్యోతివై అభయమిచ్చు జీవించు గణనాథుడవు అమర జ్యోతి దీపమై వెలుగొందేవు అమర జ్యోతి దీపమై వెలుగుందేవో జీవతోటి ఆధారం నీవే కావా సాయి నామం కోటి బ్రహ్మాచరం బాబా స్మరణం నిత్య సంకట హరణం ఆశ్రితులకు అభయమిచ్చు అమృతహస్తం ఓంకారనాదమైన సాయి నామం ఆశ్రితులకు అభయమిచ్చు అమృత హస్తం ఓంకారనాదమైన సాయి నామం
నివారించే దివ్య మంత్రము పాపాలను నివారించే దివ్య మంత్రము కరుణామయ నీ చరితము పరమానందం సాయి నామం కోటి బ్రహ్మాచలం పాపాస్మరణం నిత్య సంకలహరణం నిర్మల మహిమాన్వితమో సుందర వదనం సిద్ధి బుద్ధి శాంతి నొసగు అమృత కల్చం సాయి నామం కోటి బ్రహ్మాచలం పాపాస్మరణం నిత్య సంకలహరణం నిత్య సంకలహరణం నిత్య సంకలహరణం. చెంగపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం, అలాగే ఇక్కడ వచ్చినటువంటి భజన కళాకారులకు ఒక మంచి నాకు అనిపించినటువంటి అనుభూతి పంచుకోవడం జరుగుతుంది. ఏంటంటే బాబు సాయిరామ్ ఏం చదువుతున్నావు? 9th. ఎక్కడ? జడిపి ఏ స్కూలు? అక్షర స్కూలు. మన సాక్షాత్ ఇక్కడ ఉన్నటువంటి గోవిందన్న గారి స్వయాన అన్న కొడుకే. అంటే ఆ కళా సరస్వతి పరిపృష్టి అనేది మనలోన నిజంగా వంశపారపర్యంగా మన నరాలలో, లేకపోతే అది నిజంగా పూర్వజన్మలో మన తల్లిదండ్రులు చేసినటువంటి సుకృతంగా ఇటువంటి కళలు కొందరికి మాత్రమే వస్తుంది. నేను కూడా ఇట్లా 10-11 చదువుకునేటప్పుడు ఇట్లా వస్తే నన్ను చూడడానికి జనాలు చాలా తండోపతండాలుగా వచ్చేవారు. ఈ సాయిరామ్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలా చాలా. ఎందుకంటే ఈ కళలు ఈరోజు ఈ హైందవ ధర్మ కళలు చాలా అణగారిపోతూ ఉన్నాయి. ఇటువంటి పిల్లలకి నేర్పిస్తే ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఒక తరం బతికిస్తారు. ఇది పోటీకి ఇక్కడ వేదిక అంటే ఈ వేదిక మాత్రమే పోటీకి. వేదిక దిగితే మనమంతా కూడా కళా బంధువులం, కళా అన్నదమ్ములం, గురువులను గౌరవించాలా, ఎందుకంటే గురువులను పోషించాలా, ఈ కళల్ని కూడా బతికించాలా. ఈ భజనలు అనేది ఈరోజు ఇప్పుడు చాలా కూడా తక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఒక మంచి కళ బతకాలని పెట్టారు. అదే ఇక్కడ రికార్డ్ డాన్స్ లేకపోతే వేరే కళ పెట్టింటే ఈ ఊరు ఇక్కడ అసలు ఈ మైదానమే పట్టకపోవు. ఎందుకంటే ఈ కళల్ని బతికించుకోవాలనే ఉద్దేశంతోనే సాయిరామ్కి మా యొక్క ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు ఉంటాయి. ఈ నడిగడ్డలో నేను ఇక్కడ ఉన్నటువంటి రగన్న ఇద్దరం ఉంటుంది. మాకు తోడుగా ఇప్పుడు ఈ మధ్యలోనే మన దాసరపల్లి సాయి కూడా తయారైండు. 4వ వ్యక్తిగా నవీన్, కోనేరు నవీన్, అలాగే ఇప్పుడు ఈ సాయిరామ్. కాబట్టి ఇట్లా ఒకరినికిలా ఒకరు మంచిగా తబలిస్టులు కరువు. ఇప్పుడు చాలా మన ప్రాంతంలో కరువు తబలిస్టులు. కురువపల్లె మహేష్ వీళ్ళు కూడా చాలా తయారవుతూ ఉన్నారు. కాబట్టి యువత ఈ కళల పట్ల వస్తే రేపు ఇంక ఈ కళా భజన పోటీలు ఇదే కాదు, ఏ రకమైనటువంటి కళలు కూడా బతికిస్తారు. ఒకప్పుడు మాకంతా ఆదర్శం గురు సమానులు ఇక్కడ కొంకల ప్రసాద్ ఆచార్యుల వారు, అలాగే ఇక్కడ మా సోమన్నన్న గారు, తిమ్మప్పన్న గారు, అలాగే సత్యన్న, వీళ్ళందరినీ చూసి మేమంతా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొనే మేమంతా నేర్చుకున్నటువంటి వాళ్ళం. ఆ రోజు ఈ యూట్యూబ్ లేవు, ఈ టెక్నాలజీ లేదు. వీళ్ళు ఇప్పుడు ఈ అబ్బాయి ఇంత వాయిస్ ఉన్నాడంటే నిజంగా దానికి చాలా టెక్నాలజీ. యూట్యూబ్ చూడడం, ఎట్లా ఎవరు వాయించిన, వీరేష్ అని ఎట్లా వాయించిండు, బడే సాబ్ ఎట్లా వాయించిండు, రాఘు ఎట్లా అంటే ప్రతిది కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు హార్మోనిస్టులు తయారవుతున్నారన్నా, తబలిస్టులు తయారవుతున్నారన్నా, గాయకులు తయారవుతున్నారన్నా, గురువులతో పాటుగా టెక్నాలజీని కూడా వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ హైందవ కళలు వర్ధిల్లాలా, అందరూ కూడా మంచిగా ఉండాలా, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ, ఈ కళలు భవిష్యత్తుకు బతకాలని కోరుకుంటూ అందరికీ దండాలు. ధన్యవాదాలండి వీరేష్ గారు. చక్కటి సందేశాన్ని ఇచ్చిన వీరేష్ గారికి ధన్యవాదాలు.